స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి వర్ధంతి రోజు ఈ వర్ధంతి నేపథ్యంలో వారికి పార్టీ పరంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇంకో 5 రోజుల్లో కొత్త సంవత్సరంలో అడిగిపోతున్నాం. 16వ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పనితీరు కానీ బేరీజు వేసుకుంటే అవినీతిలో ఫస్ట్, అభివృద్ధిలో లాస్ట్. అవినీతి మిన్న, అభివృద్ధి సున్నా. ఇదేదో ఒక ప్రతిపక్ష పార్టీగా ఏదో అధికారంలో వారు ఉన్నారు కాబట్టి ఏదో విమర్శించాలి కాబట్టి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పాలని కాబట్టి చెప్తున్న మాటలు కాదు. ఇక్కడున్న మీడియా సోదరులు కానీ మీడియా ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజానీకం కానీ వాస్తవాన్ని అవునా కాదనేది ఒకసారి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతున్నాను. సంవత్సర కాలమైంది. ప్రతిరోజు ఆయన అభివృద్ధి 12% జీడిపి గ్రోత్ రేట్ ఉంది, అది 20% వెళ్ళిపోవాలి అని చెప్పుకొస్తూ కల్లబల్లి మాటలతో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నప్పటికీ కూడా చెప్తున్న నేపథ్యం. అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే పాలకులే కాదు, ప్రజలు ప్రతిపక్షం మేము కూడా చాలా సంతోషిస్తాం, దానికి సహకరిస్తాం. కానీ అది ఎక్కడా కూడా కనుచూపు మేరలో కానరాట్లేదు అనేది వాస్తవంగా చూస్తున్న లెక్కలు కానీ గణాంకాలు కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అవి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది 3 రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. సేవా రంగంలోనూ, పారిశ్రామిక అభివృద్ధిలోను, వ్యవసాయ అభివృద్ధిలోను. ఈ 3 రంగాల అభివృద్ధిలో చూసుకున్నా సరే, రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా సరే ఏ ఒక్కటి 0.1% కూడా ఎక్కడ కూడా దాంట్లో అభివృద్ధి కానరాలే. కానీ వారు మాత్రం లెక్కల్లో మాత్రం చెప్తున్నారు. అవినీతిలో మాత్రం 100కి 100 మార్కులు వచ్చిన అభివృద్ధి చెందిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో పంచభూతాలని పంచుకు తింటున్నారు. ఇవాళ ఓ పక్క నీరని, ఓ పక్క మట్టి అని, ఓ పక్క వచ్చి ఇసుకని, ఓ పక్క అగ్గని, విద్యుత్ అని, ఏది వెళ్తే అది దాన్నే పంచుకు తింటున్న ఈ నేపథ్యం. అది మేము చెప్పక్కలే. గ్రామాలకు పోతే ప్రతి ప్రజలు కూడా, సామాన్య ప్రజానికం కూడా కంటితో చూస్తూ ఉన్న పరిస్థితులు, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితులు. ఇక అభివృద్ధి నేపథ్యంలో ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మరి 12% గ్రోత్ రేట్ ఏ రకంగా వచ్చింది అంటే దానికి సమాధానం లేదు. 5% మాత్రమే ఈ రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఉంది. దేశం తాలూకా సగటున 7% ఉంటే మన రాష్ట్రం 5% కంటే 1% కూడా పెచ్చు లేదనేది నిర్బంధంగా చెప్తున్నాం. కాదంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల వస్తున్న ఆదాయాలతో లెక్కలతో కలిపి ప్రభుత్వాన్ని ముందుకు రమ్మనండి. ఆ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే, ఆ ప్రభుత్వం చూపెడుతున్న డాష్బోర్డ్లో ఉంటున్న లెక్కలతోనే మేము పూర్తిగా కూడా వారికి ప్రధానికానికి విశదీకరిస్తాం. ఒక రంగానికి ఉదాహరణ చెప్తున్నాను. అట్టహాసంగా దేశంలోనే ప్రథమగా నదులు అనుసంధానం చేసిన ఘనత మాదే అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం, అవినీతి కోసం పట్టిసీమ కట్టుకున్న ఈ ప్రభుత్వం, దోపిడీ కోసం పట్టిసీమ కట్టిన ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకి అదనంగా నీరు ఇచ్చామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం
మరి ఈ రబీలో ఎంత పండింది, ఎంత సాగు అయింది, ఒకసారి లెక్కలు చెప్పని కోరుతున్నాను. లెక్కలు చెప్పారు. మన శుక్రవారం నాడు ప్రతి వారానికి దేశంలో రాష్ట్రంలో లెక్కలు చెప్తున్న గణిత ప్రకారం వ్యవసాయ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారం 14-15వ సంవత్సరంలో 14 లక్షల హెక్టార్లు ఈ రాష్ట్రంలో సాగు చేస్తే 13 జిల్లాల్లో 15-16 13 లక్షల హెక్టార్లు సాగు చేస్తే ఈ 16-17లో 9,40,000 హెక్టార్లు మాత్రమే సాగు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇది వాస్తవం కాదా అని చెప్పమంటున్నాం. మరి ఎందుకు మీరు సాగుకి చేయలేకపోయారు? దానికి కారణాలు ఏంటి? నిన్న కాక మనం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం అధికారులు అందరూ వస్తే ఎందుకు వ్యవసాయం ఎందుకు సాగు అయిపోయింది, దానికి కారణాలు ఏంటి అని ఎక్కడైనా సరే మీరు సమీక్ష చేశారని అడుగుతున్నాం. దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది ఆలోచన చేశారని అడుగుతున్నాం. అది చేయలేదు సరికదా? ఒక తమ్ముడు ఉపన్యాసాలతో ఓ పక్క జీడిపిని 12 నుంచి 20% తీసుకెళ్లాలని ఏ రకంగా వెళ్తుంది బాబు నువ్వు చెప్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు వ్యవసాయ రంగాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నావు రైతుని? నీకు నానుడు ఉంది, వ్యవసాయం అంటే నీకు శుద్ధ దండగా, వ్యవసాయం వృధా, దాన్ని చేయడం కంటే అది మానుకోవడం మంచిది అని చెప్పిన నేపథ్యం చరిత్ర నీది. దాన్నే మళ్ళీ తిరగదోస్తున్నావు ఇవాళ. ఇక పారిశ్రామిక రంగం చూస్తే అట్టహాసంగా జపాన్ వాళ్ళు వస్తున్నారు, సింగపూర్ వస్తుంది, లేకపోతే మాస్కో నుంచి చైనా వాళ్ళు వస్తున్నారు, మాస్కో నుంచి రష్యా వాళ్ళు వస్తున్నారు, తైవాన్ వస్తున్నారు, హాంకాంగ్ వస్తున్నారని చెప్పి వాళ్ళతో ఫోటోలు వేసుకుంటున్నావే. 4,27 కోట్ల రూపాయలు 27 కోట్ల రూపాయలతో ఎంఏ సైన్ చేశారే ఎంఏ సమ్మిట్లో విశాఖపట్నంలో. ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చిందా? ఓ పరిశ్రమ శంకుస్థాపన కానీ, ఓ పరిశ్రమ ప్రారంభోత్సవం కానీ రాష్ట్రంలో చేశారని అడుగుతున్నాం. మరి చేయనప్పుడు మరి ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? ఏ రంగంలో అభివృద్ధి చెందుతుంది? ఏ విధంగా జీడీపీకి నీకు వచ్చి జీడీపీ పెరుగుదల వస్తుంది? ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఏ రకంగా ప్రభుత్వానికి రెవెన్యూస్ వస్తాయి? అటు సేల్స్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇంకా అన్ని దాని నుంచి వచ్చిన రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఏ రకంగా పెంపుదల అవుతాయి చెప్పమని అడుగుతున్నాం. లే, ఏమనంటే అడ్డగోలుగా ఎదురుదాడి చేయడం తప్ప, ప్రతిపక్షాల అభివృద్ధికి ఆటంకమని చెప్పడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధిలో కానరాట్లే. ఇక సేవారంగం ఇవాళ ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీలో బ్యాన్ రైటింగ్లోకి వచ్చింది. ఇవాళ ఏమని? కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కుదేరైపోయింది అని చెప్పి. భవన కార్మికులు ఎక్కడైనా సరే గత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లుని, కొత్త ఇంటిని శాంక్షన్ చేసి కట్టి లబ్ధిదారికి ఇచ్చిన పాపాన పోయేవా? లే. మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ మరి లేకపోతే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? తద్వారా తాపీ కార్మికులు కానీ, తాపీ కూలి పని చేసుకుని కూలి కానీ, తద్వారా సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇటుక కానీ
అన్నీ మొత్తం దగ్గర దగ్గర సుమారు ఒక 15-20 సెక్టార్లు వాటితో ముడిపడి ఉన్నాయి. అదిలే పోనీ చెప్తున్నా అట్టాసంగా చెప్పుకున్న ఐటీ రంగాన్ని హైదరాబాద్తో సమానంగా చేసుకొస్తాం, బెంగళూరుతో సమానంగా చేసుకొస్తాం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో 1% ఎక్కడైనా సరే కొత్త కంపెనీ ఈ కొత్త 2.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని చెప్పి అడుగుతున్నాం. లే మరి ఏ రకంగా మీకు వస్తుంది చెప్పని అడుగుతున్నాం. ఓ పక్క రైతు బాగలేక, ఓ పక్క వినియోగదారుడు బాగలేక, ఓ పక్క పారిశ్రామికం బాగలేక, ఎవరు కూడా సంతృప్తికరంగా లేకపోతే ఎవరున్నారంటే సంతృప్తిగా ఈరోజు రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పచ్చ చొక్కాలు వేసుకుంటున్న మన స్థానికంగా ఉన్న కార్యకర్తలు, జన్మభూమి కమిటీలో ఉంటున్న ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఇవాళ సంతృప్తికరంగా వాళ్ళ జీడిపి పెరిగింది, వారి ఆదాయాలు పెరిగినాయి, మీ మంత్రులకు ఆస్తులు పెరిగినాయి. మీకున్న ఏదైతే మీకు వ్యాపార సంస్థలు ఉన్నాయో, హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో, హెరిటేజ్ సంస్థని ఫ్యూచర్ గ్రూప్కి అమ్ముకోవడం ద్వారా మిగతాలుగా ఆదాయం పెరిగింది. మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం తీసుకోవాలి అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రధానిగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా ఏం చెప్తారు? సంక్షోభాన్ని అవకాశం కింద తీసుకోవాలంటారు. ఏదైతే ఈ పెద్ద నోటు రద్దు అంశం వచ్చిందో దాన్ని ముందుగా తెలుసుకొని ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని 2 రోజుల ముందు ఫ్యూచర్ గ్రూప్కి నీ హెరిటేజ్ సంస్థని అమ్ముకోవడంలో నువ్వు చేసిన తెలివైన అదే మా మార్గం. ఇది సంక్షోభాన్ని అవకాశం తీసుకుంది. ఇది రాష్ట్ర ప్రజానీకాన్ని చేసిన ద్రోహం. ఇది జాతి ద్రోహం కాదా? ఇది జాతి ద్రోహం కాదని అడుగుతున్నాం. ఓ పక్క లా అంటాడు చూస్తే నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసేవే. 13 జిల్లాలు ఉన్నాయి ఇవాళ. 13 జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని పరిస్థితులు, ఏదో పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సంక్షోభం. అయితే మానభంగం, లేకపోతే ధర్నా, లేకపోతే లూటీ, లేకపోతే దోపిడీలు, హత్యలు. ఇది ఈ సంవత్సర కాలం పాటు ఉన్న పరిస్థితులు. గత సంవత్సరంకి రేటు తగ్గాలి, తగ్గట్లే పెరుగుతుంది. ఇది నడి రోడ్డు మీదే హత్యలు చేసిన పరిస్థితులు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా కల్తీ. ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి, ముఖ్యంగా ఏదైతే అమరావతి కేంద్రీకృతమైందో రాజధాని చుట్టుపక్కల అంతా కూడా కల్తీ కింద మార్చేసింది ఈ ప్రభుత్వం. విత్తనాలు కల్తీ, నెయ్యి కల్తీ, ఆఖరికి మొన్న కారం చూస్తే కారం కూడా కల్తీ. ఎక్కడ చూసినా ఏ కల్తీ ఎవరిదంటే కల్తీలో మీ మంత్రుల తాలూకా ప్రమేయం. ఇది దోపిడీకి. ఎక్కడుంది అభివృద్ధిని అడుగుతున్నాం. ఓ పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో పరిపాలన చేయలేమని చెప్పి రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితి ఇవాళ వస్తున్నాయి పరిస్థితులు. నిబంధన గల అధికారులు ఎవరు కూడా రాష్ట్రంలో పనిచేయడానికి తయారుగా లేరు. ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్క మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు ఎవరున్నారో మీ పార్టీ ప్రజాప్రతినిధుల మీదే దౌర్జన్యాలు. పాపం వాళ్ళ ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చిన నేపథ్యం. నిన్న మొన్న చూశాను. గుంటూరుకు సంబంధించి
ఓ మంత్రి గారు ఓ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వాళ్ళకి ఇచ్చారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళ సొంత పార్టీ అని నేనేదో స్టేట్మెంట్ ఇచ్చాను. అడుగుతున్నాను, ఒక మంత్రి ఓ జిల్లా పరిషత్ చైర్మన్ ఏదో పార్టీ పరంగా నాకు వచ్చి ఎంపీ పదవి ఇవ్వలేదనో లేదా మా వాడికి వచ్చి ఈ పదవిని కట్టబెట్టలేదో అని గొడవ పెడితే అదేదో పార్టీ సమస్య. అలాగే లేదే, నన్ను చంపుతారని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చి ఆవిడ కంప్లైంట్ స్వయాన్ని ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వారి మీద వచ్చి మంత్రి గారి అంచులు వచ్చి ఈవిడ అవినీతిపరురాలు, జిల్లా పరిషత్ అంతా అవినీతిమైపోయిందని చెప్పి వారు స్టేట్మెంట్ ఇస్తే ఇది సొంత విషయాలుగా అవుతుందండి, ఇది పార్టీ అంతర్గత విషయాలుగా అవుతుందండి. దీనికి సమాధానం చెప్పాలి. ఇది వచ్చే ఆవిడ వచ్చి నేను అబద్ధమనో నన్ను చంపలేదు నేనేదో దేంట్లో ఏదో విషయంలోనో చెప్పానని నేను చెప్పాలి. ఆవిడ లేదు ఆవిడ నీతిమంతురాలని చెప్పని మీరేనే చెప్పాలి చైర్మన్ గారు. కానీ ఎలాగండి ఇది పార్టీ అంతర్గత విషయం. ఈ రకంగా ఉంది ఈ పరిపాలన. స్వయాన్న నిన్న చూశాను నేను, ఒక క్యాబినెట్లో ఒక మంది ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు రావాలంటే భయపడుతున్నారని. ఎందుకు? ఇచ్చిన మాటలు ఇప్పుడు నెరవేర్చలేదు, ఇంకా కొత్తవి ఏం చెప్తే ఏమవుతుందా అని చెప్పి ఈ రకంగా ఉంది ఈ సంవత్సరం పాటు ఉన్న పరిపాలన. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, అవినీతిలో మిన్న అభివృద్ధి వస్తున్నా. ఈ రకమైన పరిపాలన చేస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. ఇక ఈ రాష్ట్రానికి ఈ జిల్లా చెందిన ఒక మంత్రి ఉన్నారు, ఆయన ఇరిగేషన్ మంత్రి గారు. ఆయన ఏం మాట్లాడతారు? ఈ ప్రపంచంలో ఆయనే ఒక జ్ఞానిలాగా, మిగతా అందరూ అవివేకులాగా, ఎవరికి ఏ సందర్భం తెలియనట్టు, ఆయన ఏదో నీతిమంతుడు ఆయనే నీతిమంతుడు అన్నట్టు గులింద కింద సామెతలాగా నేను తెల్లగా ఉన్నాను నా కిందనే ముందు తెలియదు అనేటట్టు ఆయన మాట్లాడుతున్నారు. అవినీతి కోసం కట్టిన నీ పట్టిసేం ఏదైతుందో ఇది ఎవరు తెలియదా? గత సంవత్సరం క్యాబినెట్లో నేను ఉన్నప్పుడు ఏదైతే ఎక్స్టెన్షన్ జీవోని మంత్రి ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చారు తెలుసు ఉందా? ఒక ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చేది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం క్యాబినెట్లో దాన్ని పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి పెడితే ఇవ్వడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి దోచిపెట్టడానికి వ్యతిరేకమని చెప్పని, కాంట్రాక్టులు దోచిపెట్టే వ్యతిరేకమని చెప్పని ఆ రోజు అడ్డాం. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే ప్రాజెక్ట్ వైజు వాస్తవాలు తెలుసుకొని ఆ ప్రకారం మీ తాలూకు నిర్ణయాలు తీసుకోండి తప్ప ఓవరాల్గా ఇచ్చిస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడము నీ తాలూకా ఎన్నికల్లో నీకు ఎవరైతే డబ్బు సంచులు మోసారో వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకునేది లేదని చెప్పి అడ్డుపెట్టిన పరిస్థితి. ఇవాళ నువ్వు అది ఎన్నికల్లో డబ్బు మోసిన నువ్వు పెడతావా? అనుసంధానం చేశారని చెప్తున్నావే, మరి ఎందుకు ఇవాళ 9 లక్షల హెక్టార్లు 5 లక్షల హెక్టార్ల తాలూకా సాగు ఎందుకు తగ్గిపోయింది రాష్ట్రంలో అడుగుతున్నాం? దానికి ఏం సమాధానం చెప్తారో అడుగుతున్నాం. పోలవరానికి అట్టాసంగా ఒకరోజు శంకుస్థాపన చేస్తారంట, మొన్నాడు వచ్చి రాతికాటుకు వచ్చి ఇంకో మంత్రి వస్తారంట, కాంక్రీట్ వేయడానికి వచ్చి ఇంకొకరు వస్తారంట, దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేయడానికి ఇంకో మంత్రి పిలుస్తారంటే ఏమిటండి ఇది? అంటే మీకున్న పబ్లిసిటీ తప్ప జాతీయ ప్రాజెక్టుని తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుకొని మీ కాంట్రాక్టుల కోసం కాసుల కకృతి కోసం ఈ రాష్ట్రాన్ని అగోపతి పాలు చేసి మళ్ళీ పై తనదమ్మా అంటూ బిర్రవిరుసుగా ఆయన మాట్లాడుతుంటాడు. మా జిల్లాలో ఉన్న ప్రాజెక్టుని తీసుకుంటే, తోటపల్లిని తీసుకుంటే
97% పూర్తి చేసింది ఆ రోజు ప్రభుత్వం. నేనే ఎన్నికల ముందు సరిగ్గా ఎన్నిక అయిపోయిన ఓటమి చెందిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇంకా 5% మాత్రం మిగిలి ఉంది, దీనికి ఉంది, కనీసం పూర్తి చేయండి అని చెప్తే ఇవాళకి పూర్తి చేయకుండా అట్టాసంగా అప్పుడు పూర్తి చేసిన దానికి నీరు వదిలి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నా. వాస్తవాలకు వెళ్ళండి. స్వాస్థ్యం అనుకోవద్దు, ఏది స్వాస్థ్యం కాదు, వాస్తవాలే స్వాస్థ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ 16వ సంవత్సరం ఈ రాష్ట్రానికి ఒక అంధకారంగా తయారైంది. ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి లేదు. అటు విద్యార్థులతో ఫీజు రీయింబర్స్మెంట్ ₹1 ఇంకా కొత్త 16 సంవత్సరాల రూపాయలు ఒకటి కూడా రీచ్ చేయలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఈ డిమానిటైజేషన్ వచ్చిన దాంట్లో పెన్షన్లకి కనీసం 40% మందికి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. నువ్వు బ్యాంకుల్లో మీటింగ్ పెట్టి ఆ పెన్షన్ ఇప్పించే పరిస్థితి చేసావా? చేయలే. బ్యాంకర్లు ఏం చేస్తారు? నువ్వు కమిటీ చైర్మనే కదా, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడాలి. రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారులు ఆదేశాలు ఇప్పించండి. సాక్షాత్తు ఈ దేశ ఫైనాన్స్ మినిస్టరు ఒకరోజు ₹5,000 కంటే ₹5,000 కంటే ఎక్కువ కానీ డిపాజిట్ చేయడానికి వీల్లేదు, చేస్తే బ్యాంకుల తాలూకా బ్యాంకులో మీరు కానీ దాన్ని నమ్మితే వారు చెప్పింది మీకు వాస్తవం అనిపిస్తే చేయాలని చెప్పినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తే దేశ ఆర్థిక మంత్రి వచ్చి ఈ రూల్ని మీరు తొలగించాలని చెప్తే మాకు బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి సర్క్యులర్ రావాలని చెప్పిన నేపథ్యం తెలియదా మీకు? బ్యాంకులు ఎవరు మాట ఉంటాయండి? రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి గైడ్లైన్స్ రావాలి. నువ్వు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్తో మాట్లాడు. ఊరికనే బ్యాంక్ అధికారుల మీద వచ్చి డామ్ డూమ్ అని ఈ టీవీలో చూసి ప్రజలు వచ్చి అంత మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు గట్టిగా అంటే ఎవరికి కావాలని గట్టి పని కావాలి, దాని ప్రతిఫలం కావాలా, అది వాస్తవ రూపం దాల్చాలా, అది కావాలి అందరికీ కూడా. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 2.5 సంవత్సర కాలంగా ముఖ్యంగా ఈ 16వ సంవత్సరం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ వాస్తవ పరిస్థితిని ప్రజలకు విశదీకరిస్తున్నాం. రాష్ట్రం నుంచి జనాలకు వెళ్ళిపోతున్నారు, కానీ మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 21 మంది అయ్యారు. జగన్ గారు చెప్పిన 21 మంది లెక్క సరిపోయిందా? మేమే పోతామంటున్నారు. పార్టీని ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు అవతల పార్టీలకు వెళ్తున్నారో నాకంట మీ పత్రికా సోదరులకే బాగా తెలుసు, ఆ నియోజకవర్గ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. దయచేసి ఎందుకు వెళ్తున్నారని మీరే ఆ పరిశీలన చేసి మీరే రాస్తే మీకే తెలుస్తుంది. నేను నా నోటితో చెప్పుకునే అలాంటి పదాలని ఎందుకు వెళ్ళారని చెప్పుకోవడానికి నేను తయారుగా లేను. అది వాస్తవ పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎప్పుడు లేదు ఈ సంస్కృతి. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఇంతకుముందు కూడా మారేవారు. మారినప్పుడు ఏం చేసేవారు? వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవారు. రాజీనామా చేయకుండా వెళ్తున్నారంటే మరి ఎందుకు వెళ్ళారని మీరే పరిశీలన చేయండి, మీరే ఆలోచించండి. అభివృద్ధి చెప్పాను కదా నేను. 11 గత సంవత్సరం వచ్చి 13 లక్షల హెక్టార్లు పండిన సాగు, ఈ సంవత్సరం వచ్చి 1 లక్షల హెక్టార్లు పండిన సాగు, ఈ సంవత్సరం 9 లక్షల హెక్టార్లు సాగు అవుతుందంటే అది అభివృద్ధా? లేదు ఒక పరిశ్రమ రాదంటే ఒక అభివృద్ధా? లేదు ఒక ఇల్లు కట్టలేదంటే అభివృద్ధా? దేంట్లో అభివృద్ధి చెప్పనండి. అవినీతిలో అభివృద్ధి చెప్పాను కదా, దోచుకుతేనో అభివృద్ధి. దానికోసం వెళ్తే ఆ అభివృద్ధినే వాళ్ళకి కనిపించినట్టు పచ్చగా ఉన్నట్టు అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్దేశంలో అది అయి ఉండొచ్చు. మీకు వాస్తవం కాదు చెప్పండి. ఎక్కడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామండి? పంచిభూతాలను తినడం ఎక్కడ చూడలేదు. ఒక్కొక్క ఇసుక, ఒక్కొక్క మట్టి, ఒక్కొక్క నీరు, ఒక్కొక్క విద్యుచ్ఛక్తి ఏది దొరికితే దాన్నే దోచి తినేస్తుంది. ఇది ఎక్కడైనది? ఏదో ఒక రంగాన్ని తినేవారు ఇంతకుముందు, ఏదో దాంట్లో ఏదో ఉంటే ఇప్పుడు అన్ని రంగాలు అంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ అది. ఇందాక చెప్పాను కదా మీకు, సంక్షోభాన్ని దీనిగా తీసుకోవాలని, అవకాశంగా తీసుకోవాలని, సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటుంది ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా. అంత బోగస్.
అంత బోగస్, అంత శూన్యం. అందుకే నేను చెప్తున్నాను, విజయవాడనో విశాఖపట్నంలో హైదరాబాద్నో లేదా ఎక్కడైనా సరే వాళ్ళ తాలూకా నిపుణులు. నేనే ముఖ్యమంత్రి గారు నమ్మను, లేకపోతే ముఖ్యమంత్రి గారి తాలూకా లేకపోతే సంబంధిత ఆర్థిక మంత్రి నమ్మను, నేను చెప్పట్లే. ప్రభుత్వం తరపున ప్రభుత్వం పంపించిన మేధావులు ఇగో వృద్ధి రేటు 12% ఈ రకంగా వచ్చింది అని చెప్పిన వారు చెప్తే, కాదు ఇగో మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇగో ఈ లెక్కలు ఉన్నాయని చెప్పి అని నిరూపిస్తాం. ఏదో మిగతా వాళ్ళగా ముఖ్యమంత్రి రమ్మండి ఛాలెంజ్ చేస్తాను అని నేను అనట్లే. ఎందుకంటే మన పట్ల వృద్ధి రేటుకి ఏంటి ఫైనల్ కొలమానం ఏంటి? రాష్ట్ర రెవెన్యూయే కదా, నెల వస్తే ఆదాయాలు కదా, అవి పట్టరమ్మండి. ఇప్పుడు నేను వ్యవసాయ రంగమై చెప్పాను, 11 లక్షల హెక్టార్లు ఈ సంవత్సరం సాగు రబీలో సాగు వేశారని. ఇదేది నా నోట్ లెక్కలో లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటో లేకపోతే మా లోటస్ పండ్లో తయారైన వ్యవహారమో కాదు. ఇది వ్యవసాయ రంగం తాలూకు వెబ్సైట్లోనూ ఇక్కడిది. అలాగే ప్రతి వారం ఇక్కడ నుంచి వెళ్తా ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? ఢిల్లీకి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉన్న వాళ్ళ తాలూకా వెబ్సైట్లోనూ ఈ రాష్ట్రంలో ఎంత సాగు అయిందని నేను చెప్తున్నాను. లేదు సర్వీస్ రంగం రమ్మనండి. సర్వీస్ రంగంలో ఇవాళ చేస్తారు ఒక పేపర్లో, మొత్తం కుదేరైపోయింది, భవన కార్మికులు ఎక్కడా కూడా ఒక పని కూడా జరగట్లేదని. మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకుండా ఏ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే వృద్ధి రేటు పెరిగిందా? ఇది కామన్ సెన్స్ పాయింట్. దీనికేం పిహెచ్డీ చదవక్కర్లేదు, గణిత శాస్త్రం చదవక్కర్లేదు, ఆర్థిక శాస్త్రం చదవక్కర్లేదు, ఏమీ చదవక్కర్లేదు బాబు. నాకు తెలిసి మనందరం సామాన్యులం, మనందరం ఉన్నాం. సరే 2.5 ఏళ్ళుగా మీరు టీడీపీ తప్ప ఎవరు బీజేపీ కానీ బీజేపీతో పాటు జనసేన కానీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా కానీ మనకు కావాల్సిన నిధులు కానీ రాయలసీమకు నిధులు కానీ వీటిపై ఎందుకని మీరు బీజేపీని కానీ జనసేన? బ్రదర్ ఏం పేరు? నీ పేరు? నా పేరు సత్యనారాయణ. నీ పేరు? సాయి. నేను గొప్ప జోకేస్తావు. ప్రత్యేక హోదా గురించి ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి అయిన తర్వాత ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఢిల్లీ నుంచి కానీ ఢిల్లీలో ధర్నా పెడితే మరి బీజేపీ మీద ధర్నా కాకపోతే తెలుగుదేశం మీద ధర్నా. తెలుగుదేశం పార్టీ మీద ఘాటు కంటే ఏంటి అంటే భాషలో వచ్చి వల్గర్గా ఇక వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడదా? సంస్కారహీనులుగా మాట్లాడదా? సంస్కారవంతులుగా మాట్లాడదా? భాషలో ఉన్న పదాలతో అర్థం చేసుకోవాలా? లాంగ్వేజ్లో అంటే ఏంటి భాష? ఏంటి భాష? లేకపోతే వెంకయ్యనాయుడు గారు అబద్ధాలు చెప్పారు, గంటకు ఒక అబద్ధం, రాత్రితో మాట పగలో మాట ఇదో మాట అక్కడో మాట. నేను వచ్చి చాలా పోరాడేదని ఢిల్లీలో చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వలన సర్కమ్స్టెన్సెస్లో తప్పని పరిస్థితుల్లో మాట్లాడని రాజకీయాల్లో ఉన్నోడు ఎవరైనా మాట్లాడతాడండి? ఇది 175 ఇంకేమేమి జరుగుతుంది? ఇంకో 50 ఎక్కడో కలుపుకొని మొత్తం కలిపి చెప్పండి, వచ్చేస్తే అలా చూసి కూర్చోమని సంతోషం. దాంట్లో అలా ఉండి ఉండమనండి. 170 ఆ భ్రమలో ఉండమని చాలా సంతోషం. ప్రజలు 175 ఇస్తారో లేదా చార్జ్ పెట్టి ఎంపగా కొడతారో తెలుస్తుంది దానికి. మంచిదే. మేము మాతో వచ్చిన ఏ పార్టీ అయినా సరే, మాతో వచ్చిన ఎవరినైనా సరే వారితో పాటు మాతో పాటు తీసుకెళ్తాం, మాతో పాటు పోరాటం వెళ్తాం, కొనసాగుతాం. మాకే అభ్యర్థి అది జనసేన అయినా, కమ్యూనిస్ట్ అయినా, లేకపోతే సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఎవరైనా సరే మాది అంశం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది ఒక సంజీవిని అన్నాం. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? అది సంజీవిని కాదు, దానివల్ల ఏమీ రాదు అని చెప్పిన మాటలు. గంటకు ఉదయం మాట చెప్పాడు, మరి గంటకు సాయంత్రం మాట చెప్పారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఇది పెద్దనోటు రద్దు ఉందో, డిమానిటైజేషన్ ఉందో, ఫస్ట్ రోజునే మేము వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం. అవినీతి ఏది బ్లాక్ మనీకి మేము ఇన్వెస్ట్ కాదు,
నల్లధనాన్ని వచ్చి విదేశాలను తీసుకురావడంలో మేము వ్యతిరేకం కాదు, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కాదు, అన్నిటికీ మేము పూర్తిగా మేము వచ్చి అన్నిటికీ మేము మద్దతు ఇస్తాం. కానీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. తొందరపాటు చర్యగా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. దేశంలోనే వచ్చి సుమారు 44 అంకి మర్చిపోయాను సబ్జెక్ట్ కండిషన్ 4,80,000 గ్రామాలు చెప్పాను. ఇన్ని గ్రామాలు ఉంటే 38,000 బ్యాంక్ శాఖలు మాత్రమే ఉన్నాయి. దీని నుంచి డెలివరీ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించండి. ఈ నిర్ణయం వల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి అని చెప్పే ముందే ఫస్ట్ రోజు నాడే మేము మా అధికారపూర్వకంగా పార్టీ ఆఫీసులో మాట్లాడాం. నేనే మాట్లాడాను దాని మీద పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి, మా నాయకులతో చర్చించి, అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి పార్టీ అంతా కూడా కూర్చొని దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మేమే చెప్పాము. ఆ రోజు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. మొదటి రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏమని, నా సంతకం వల్లే వచ్చిందా, ఇవాళ వచ్చి యూటర్న్ తీసుకుంటున్నారు, అమ్మమ్మ ఎంత కష్టం వచ్చిందని. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలతో 6 కోట్ల మంది ప్రజలకి, దేశంలో ఉన్న 110 కోట్ల మంది ప్రజల తాలూకా ఆలోచన చేసుకుని, వారి తాలూకా అభివృద్ధిని ఆలోచన చేసుకుని చేయాలి కార్యక్రమాన్ని. అధికారం కోసం చేస్తే ఇలాంటి తెప్పులే వస్తాయి. అయితే ఈ ఏలూరులో మాగంటి బాబు గారు లాంటి వాళ్ళు ఎక్కువ పోరాటం అనిపిస్తున్నారు. వాళ్ళు బహిరంగానే పోరాటాన్ని తప్పేండి. నువ్వు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మీ పార్టీ బ్రదర్ ఏమనుకోకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పును అందరం గౌరవించాలి. అందులో రాజీ లేదు. సైమల్టేనియస్గా సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు కూడా మనం వచ్చి ఆనవాయితీగా వస్తుందని కూడా సంప్రదించుకోవాలి. రెండింటిని కూడా మనం సమన్వయం చేసుకొని వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా వెళ్ళాలి. అది చట్టం, అది రాజ్యాంగాన్ని గౌరవించాలి. సైమల్టేనియస్గా మన సాంప్రదాయాలు, మన తాలూకా ఇవి అన్నింటినీ కూడా పండుగలు, పబ్బాలు, సాంప్రదాయాలు వీటిని కూడా గౌరవించుకోవాలి. రెండు సమన్వయం చేసుకోవాలి. దాన్ని పెద్దాన్ని అది వ్యసనం కిందో జూతం కిందో అది చేయకుండా వ్యవహారాలు జరగాలి. జరిగితే అది సమాజానికి మంచిది, అందరికీ మంచిది. ఇందులో ఆపిదండి. ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. ఓకేనా మా బ్రదర్? మీరు చెప్పిన 175 225 వస్తాయి. వాళ్ళకి చెప్పి భ్రమలో ఉండమని హ్యాపీగానండి. మొత్తం ఇంత నష్టపోతుంటే ఆ రాష్ట్రం ఎవరండి? అదే అంటున్నాను. ఇంత సున్నా ఉంటే అభివృద్ధి, 7% దేశం ఉంటే 5% వచ్చి రాష్ట్రం ఉంటే ఇంకెక్కడేంటి వస్తుంది? 14 లక్షల హెక్టార్లు పండవలసిన ఈ రాష్ట్రంలో 9 లక్షల హెక్టార్లు సాగు అయితే చూసి నాదులు లేకపోతే ఏమవుతుందండి? ఆఖరికి కారం కూడా కల్తీ జరుగుతుంటే, విత్తనాలు కల్తీ జరుగుతుంటే, నెయ్యి కల్తీ జరుగుతుంటే, ఉప్పు కల్తీ జరుగుతుంటే ఇంకా ఎక్కడ ఉంటుందండి? ఇది పంచిపోతాలు పొందుతుంటూ ఉంటే 150 సీట్లు వేయడానికి అమాయకులండి ప్రజలు. వాళ్ళ ఊరిలో వచ్చి ఇసుక అమ్మేసి, మట్టి అమ్మేసి, నీరు అమ్మేసి అన్నీ అమ్మేస్తుంటే ఇంకా అంతకంటే వేస్తారండి. నిజంగా ప్రజలు కానీ ఎన్నుకున్నారంటే ఆలోచించండి. నీకు ఓటు ఇస్తే మీరు వేస్తావా అమ్ముకున్నాడికి చెప్పు ప్రజలు అలాగే వాళ్ళు ఫీలాగి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. जोहार वीएम नंगा